సన్సెట్ చూసేసాక అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం అనమాట. కన్యాకుమారి అమ్మవారు. అక్కడి నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్కి వెళ్ళాం. ఇదంతా కూడా సన్ రైజ్ పాయింట్ అనేది ఒకటి ఉందన్నమాట. అక్కడి నుంచి సన్ రైజ్ చూస్తాం. చాలా బాగుంది ఆ పాయింట్ కూడా. చాలా బ్యూటిఫుల్ సీనరీ అది. అక్కడి నుంచి ఇక్కడ ఒక త్రివేణి సంఘం అనమాట. ఒక పాయింట్ ఇక్కడ 3 సముద్రాలు కలిసే పాయింట్ ఇదిట ఫైనల్గా. అందుకని అది త్రివేణి సంగమం అంటారు. గాంధీ మండపం ఉంది, అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడి నుంచి మేమేం చేసామంటే ఒక బాలాజీ టెంపుల్ అని ఉంది, చాలా బాగుంది. అది కూడా తిరుపతి టెంపుల్తో ఈక్వల్గా ఉందన్నమాట. దానికి వెళ్ళాము. అక్కడి నుంచి కూడా వ్యూ అసలు సూపర్. ఎక్కడికి వెళ్ళినా మనకు ఆ సముద్రం వ్యూ చాలా బాగుంది కన్యాకుమారిలో. అక్కడి నుంచి కూడా వ్యూ బాగుంది. ఎక్కడ కూడా గుళ్ళ లోపల మాకు అలో చేయలేదు, అందుకని అవుట్ సైడ్ నుంచే తీశాను అనమాట వీడియోస్. ఇది బాలాజీ టెంపుల్. తర్వాత అక్కడ ఒక సాయిబాబా గుడి ఉంది, ఆ సాయిబాబా టెంపుల్కి వెళ్ళాం. అది కూడా చాలా బాగుంది. ఇక్కడ సుచీంద్రం టెంపుల్ ఇదేంటంటే ఫేమస్ ఎక్కడంటే ఇందులో శివాలయంలోనే శివుడి లింగంలోనే 3 రూపాలు కనపడతాయి. విష్ణు మహేశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కనపడతారు. అది కాకుండా ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అదేంటంటే చాలా పెద్ద విగ్రహం. లంకలో తోకకి నిప్పు అంటిస్తారు కదా, దాన్ని ఇక్కడ వచ్చి చల్లార్చుకుంటారనమాట. దానికి వెన్న రాస్తారట వెనకాల. అందుకని వచ్చిన భక్తులు కూడా వెన్న కొనుక్కొని వెన్న రాస్తారు. అది ఆ వెన్న తెచ్చుకుంటే చాలా మంచిది అంటారు అక్కడ. అది తెచ్చుకున్నాం మేము వెన్న కూడా. స్పెషల్ ఏంటంటే స్తంభాలు ఉన్నాయి అక్కడ. ఒక్కొక్క స్తంభంలో స్వరాలు, సప్తస్వరాలు వినపడతాయి. అట్లా పంచభూతాల సౌండ్లు, నీళ్లు, గాలి అన్నిటివి సౌండ్లు వినపడతాయి అనమాట. అవి కొడుతూ ఉంటాయి. చాలా బాగుంది. మేము కూడా కొట్టి చూసాం, మా పిల్లలు కూడా. చాలా బాగుందన్నమాట. నుంచి ఆ రోజు ఈవినింగ్ బయలుదేరేసి చెన్నై వచ్చేసాం అనమాట. ట్రైన్లో వచ్చేసాము. నుంగంబాకంలో హోటల్ తీసుకున్నాము, అక్కడ ఉన్నాం. అక్కడి నుంచి ఏం చేసామంటే పొద్దున పూట టెంపుల్స్కి వెళ్ళాము. కబాలేశ్వర్ టెంపుల్ చూసాం అనమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ పార్థసారథి టెంపుల్కి వెళ్ళాం. పార్థసారథి టెంపుల్ క్లోజ్ చేశారు వెళ్ళేటప్పటికి. సరే ఇంక రూమ్కి వెళ్ళిపోయినాం అనమాట. ఈవినింగ్ మహాబలిపురం వెళ్ళాం, పిల్లల్ని తీసుకొని సరదాగా బీచ్ చూస్తారని. అక్కడ కూడా చాలా బాగుంది మహాబలిపురం. పెద్ద పెద్ద అలలు చాలా బాగున్నాయి, చాలా లోతు అలలు. పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తారు. అక్కడి నుంచి పిల్లలు ఏవో ట్రిప్ అవన్నీ ఎక్కారు, రొటేట్ అయ్యేవి. పిల్లల కోసం ఆ ట్రిప్ వేసాం అనమాట. చాలా ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి నెక్స్ట్ డే వడపళనికి వెళ్ళాం. అదొక్కటే కుదిరింది సిటీలో. ఆ వడపళని అంటే మురుగన్ టెంపుల్ అనమాట. అది కూడా చాలా బాగుంది. అది చూసేసుకొని ఇంకా అందరం అక్కడి నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినాం. మా అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయినారు, మేము బాంబే వచ్చేసాం. ఈ ట్రిప్ మాత్రం 10 days ట్రిప్ భలే ఎంజాయ్ చేసాం. మేము ఎన్ని రోజులు తిరగటం అనమాట. ఎప్పుడు కూడా 2 days 3 days కన్నా ఉన్నాం. 10 days ట్రిప్ ఎంజాయ్ చేసాం. మీరు కూడా వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. బాయ్.